పురుషుని సృజించాడు. కానీ పురుషుడు ఎక్కడ ఉండిపోయాడు? స్త్రీ రానంతసేపు కూడా ఏది లేదు. ఎక్కడ సృజించిన వాడు అక్కడే ఉన్నారు ఆదామును సృజించినప్పుడు. కానీ అవ్వను సృజించినప్పుడు పాపం వచ్చింది, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆదాము వల్ల పాపం వచ్చింది, కానీ పుణ్యము ఉన్నది, అన్నీ ఉన్నాయి ఆదాము వల్ల. ఆదాము పిల్లలు కనటం వల్లనే కదా ఎంత సంతానం, ఇంత దేశం అంతా అక్కడ ఎంత విస్తరింపబడినది. ఎందువలన? అందుకని స్త్రీకి ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా. మన మదర్ తెరిసా ఉన్నదానికి ఎంత సేవ చేసింది? చాలా సేవ చేసింది. కానీ శ్రమ గుర్తించలేదు. ఎందువల్లంటే స్త్రీలు వెనకబడే ఉంటున్నారు. ఎందుకంటే మన నోరే మనల్ని చెడిపేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మన నోరు, మన ప్రవర్తన. మనం ధైర్యం కలిగి ఉండాలి దేవుని ఎడల, మనం విశ్వాసం కలిగి ఉండాలి. మనం క్రీస్తులో మనం కలిగి ఉండినప్పుడు ఎస్తేరు వాళ్ళను, మరియా వాళ్ళను, దెబోరా వాళ్ళను, రూతులాగా, షారాలాగా, హన్నాలాగా వీళ్ళందరికీ వెళ్ళే ఉండాలి మనం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బైబిల్లో చాలా భక్తిపరులు. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కొన్ని దెబోరా ఉన్నదనుకో తను చాలా భక్తి జ్ఞానం కలిగినది. షారా ఉన్నదనుకో చాలా ఓపికతో ప్రార్థన చేసి తన సాధించుకున్నది బిడ్డలను. కానీ ఏదైనా సరే హన్నా కూడా బిడ్డల కోసం చాలా ప్రార్థన చేస్తున్నది. దెబోరా జ్ఞానం కలిగి ఉన్నది, తన భక్తి కలిగి ఉన్నది. మరియా చాలా దేవుని యందు చాలా భక్తి కలిగి ఉన్నది. కాబట్టి తన దేవుడు అభిషేకించి పరిశుద్ధాత్మ ద్వారాగానే గర్భఫలము పొందినది. మనమైతే మనం పాపం ద్వారాగా మనం బిడ్డలను కలుచున్నాము. మనం సామెతలు 31:30 చూద్దాము. సామెతలు 30:31. సామెతలు 31:30. అందం మోసకరము, సౌందర్యం